ఈరోజు లంకా ప్రీమియర్ లీగ్ ఫస్ట్ మ్యాచ్ మధ్యాహ్నం అయితే ఒకటి ఉంది 3 PM గల్లే మార్వెల్స్ వర్సెస్ జాఫ్నా కింగ్స్కి అయితే ఈ మ్యాచ్కి సంబంధించిన ప్రిడిక్షన్ ఏందనేది చూద్దాం. వెదర్ కండిషన్స్ చూసుకుంటే 30°C అయితే ఉంది. సో మోస్ట్లీ క్లౌడీ, బట్ రెయిన్ పడే ఛాన్సెస్ అంతగా లేవు, బట్ క్లౌడీగా అయితే ఉంటుంది. సేమ్ నిన్న మనం ఏదైతే ఫస్ట్ మ్యాచ్ చూసినామో పల్లెకల్ స్టేడియం ఆ గ్రౌండ్లోనే జరుగుతుంది. లాస్ట్ మ్యాచ్ వీడియో చూసిన వాళ్ళకి క్లియర్గా తెలుసు, ఆ పిచ్ గురించి నేను క్లియర్గా చెప్పిన. పేసర్లు చాలా చాలా ఇంపార్టెంట్ అని. పేసర్లకే వికెట్ పడ్డాయి, అసలు స్పిన్నర్స్కి వికెటే పడలేదు. అండ్ ఇక్కడ వెన్యూ స్కోరింగ్ ప్యాటర్న్ చూసుకుంటే యావరేజ్ స్కోర్ 163, 147 సెకండ్ ఇన్నింగ్ స్కోర్. సో నేను ఆ లాస్ట్ ప్రిడిక్షన్లో కూడా చెప్పిన మంచి డీసెంట్ బ్యాటింగ్ వికెట్ అని. అది కూడా హై స్కోరింగ్ గేమ్ అయింది లాస్ట్ మ్యాచ్ మీరు చూసుంటే. ఓకే, ఇంకా హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూసుకుంటే జాఫ్నా కింగ్స్ అయితే 2 మ్యాచ్లు అప్పర్ హ్యాండ్ ఉంది గల్లే మార్వెల్స్ కంటే, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక లాస్ట్ 5 మ్యాచెస్ ఆ గ్రౌండ్లో చూసుకుంటే మనకి ఓవరాల్గా అవుట్ ఆఫ్ 5 ఈ ఒక్క మ్యాచ్ తప్ప మిగతా అన్ని మ్యాచెస్ కూడా మంచి స్కోరింగ్ బ్యాటింగ్కి హెల్ప్ అయిన పిచ్చెసే. లాస్ట్ మ్యాచ్ కూడా బ్యాటింగ్కి హెల్ప్ అయింది, మంచి హై స్కోరింగ్ గేమ్ వచ్చింది. అండ్ బౌలర్సా పేసర్స్ అనే విషయం గురించి మాట్లాడితే కంప్లీట్గా ఆ గ్రౌండ్లో పేసర్స్కి చాలా వికెట్స్ ఉన్నాయి. లాస్ట్ మ్యాచ్ కూడా మొత్తం పేసర్స్కే పడ్డాయి. ఈవెన్ వనిందు హసరంగా వన్ ఆఫ్ ద క్లాస్ స్పిన్నర్ కూడా వికెట్లు తీయలేకపోయిండు. అంటే అర్థం చేసుకోండి, నార్మల్ స్పిన్నర్స్కి వికెట్స్ దొరికే ఛాన్సెస్ వెరీ లెస్ ఆ గ్రౌండ్లో. పేసర్స్కి అయితే చాలా పడ్డాయి. కాబట్టి ఈ మ్యాచ్ కూడా మీరు ఏం చేయాలంటే మీ టీంలో స్పిన్నింగ్ ఆల్రౌండర్లు క్యాప్టెన్సీ వైస్ కెప్టెన్సీ ఇస్తారు, అది నెక్స్ట్ మాట్లాడదాం. మీరు క్యాప్టెన్సీ వైస్ కెప్టెన్సీ ఇచ్చుకునేటప్పుడు పేసర్ ఆల్రౌండర్స్కి ఇచ్చుకోండి, అండ్ బ్యాటర్స్కి ఆల్రౌండర్స్కి పేసింగ్ ఆల్రౌండర్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి క్యాప్టెన్సీ వైస్ కెప్టెన్సీ. సెకండ్ బ్యాటర్స్కి కెప్టెన్సీ ఇచ్చుకోండి, అండ్ తర్వాత వికెట్ టేకింగ్ పేస్ బౌలర్స్కి కెప్టెన్సీ వైస్ కెప్టెన్సీ ఇచ్చుకోండి. మోస్ట్లీ ఈ కాంబినేషన్స్ తోటి మీరు టీం క్రియేట్ చేస్తే మంచి ర్యాంక్స్ అండ్ మంచి విన్నింగ్ పాసిబిలిటీ అయితే ఉంటుంది. అంతేగాని ఇష్టం వచ్చినట్టు టీమ్స్ క్రియేట్ చేయకూడదు. ఎక్కడ పడితే అక్కడ ప్రిడిక్షన్స్ చూసి ఏదో చెప్పిరని చూసుకోవద్దు. ఓకే, థింగ్ ఏంటంటే చెప్పినా కదా, ప్రిడిక్షన్స్ చాలామంది చెప్తారు, గుడ్డిగా చెప్తారు. మీరు ఆ గుడ్డిగా చూసి ఇప్పుడు ఎగ్జాంపుల్ సెలెక్టెడ్ పర్సన్స్ని పెట్టి మీకు ప్రిడిక్షన్స్ ఇస్తారు. మనలో కూడా చాలామంది. మీరు డైరెక్ట్ వాళ్ళని చూసి ఆ ప్లేయర్స్ని పెడితే యూజ్ ఏముంది? అసలు ఆ పిచ్లో ఏ బౌలర్స్ పర్ఫామ్ చేస్తారు, అసలు హై స్కోరింగా లో స్కోరింగా, లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్సెస్ ఏంటి, హెడ్ టు హెడ్ పర్ఫార్మెన్స్, ఇవన్నీ తెలుసుకొని టీమ్స్ క్రియేట్ చేస్తే అది బ్లైండ్కి వెళ్ళినట్టు. నువ్వు విన్ అయినా దాంట్లో పెద్ద యూజ్ లేదు. అనాలిసిస్ చేసి విన్ అయినప్పుడు నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అది గుర్తుపెట్టుకొని ఇన్వెస్ట్ చేసుకోండి. అండ్ టీం విషయానికి వస్తే చాలామంది క్యాప్టెన్సీ డి సిల్వాకి ఇస్తారు. పిచ్చి పర్ఫార్మెన్స్ మంచిగా ఉంది లాస్ట్ ఇయర్ హెడ్ టు హెడ్ కూడా. బట్ గుర్తుపెట్టుకోండి, సిల్వా ఒక స్పిన్నరు. సో నేనేమంటా అంటే స్పిన్నర్ కాబట్టి స్పిన్నర్స్కి ఆ గ్రౌండ్లో వికెట్స్ ఎక్కువ లేవు. సో మీరు థింక్ చేసుకోండి కెప్టెన్సీ వైస్ కెప్టెన్సీ ఇచ్చేటప్పుడు. సో లేదు అందరూ పక్క సిల్వాకి కెప్టెన్సీ ఇస్తారంటే మీరు వీసీ ఇచ్చుకోండి. క్యాప్టెన్సీ ఎందుకు, ఒకవేళ ఫెయిల్ అయితే మీరు అక్కడనే కొంచెం లీడ్ తీసుకుంటారు. అండ్ నిశాక మంచి ఫామ్లో ఉన్నాడు, లైక్ లాస్ట్ ఇయర్ బాగా పర్ఫామ్ చేసిండు. ఇక్కడ మీరు అందరు చూసుకోవచ్చు. ఓకే, వీళ్ళంతా టాప్ సెలెక్టెడ్ ప్లేయర్స్. నేను ఇది ఎందుకు చూపెడుతున్నా అంటే మీకు ఆల్రెడీ చెప్పిన పేసర్స్కి ఎక్కువ వికెట్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ టాప్ సెలెక్టెడ్ టీం ఎందుకు చూపెట్టినా అంటే చూసుకోండి, చాలామంది ఇక్కడ ఎంతమంది స్పిన్నర్లను కవర్ చేసిరో చూడరు. టాప్ సెలెక్టెడ్లో స్పిన్నర్ 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 స్పిన్నర్, అసలంక కూడా వన్ ఆఫ్ ద స్పిన్ ఆల్రౌండర్. సో ఈ 5 కూడా కంప్లీట్ స్పిన్నర్సే. అంటే చూడండి, అసలు పేసర్స్తో కవరేజ్ చేయాలి ఇక్కడ బౌలింగ్ టీం. పేసర్స్కి ఎక్కువ వికెట్స్ ఉన్నప్పుడు మీరు వీళ్ళిద్దరి మీద ఛాన్సెస్ తీసుకోవచ్చు. సో బేస్డ్ ఆన్ టాస్ ఒకరిని ఇద్దరిని క్యారీ చేయడం ఓకే, కానీ మొత్తం స్పిన్నర్స్ తోటి ప్యాకప్ చేయడం టీం అనేది వరస్ట్ ఐడియా. సో అది గుర్తుపెట్టుకొని టీమ్స్ క్రియేట్ చేసుకోండి. ఫైనల్ టీం నేను టెలిగ్రామ్లో ఇస్తాను. ఈ టాప్ సెలెక్టెడ్ టీమ్ తోటి మీరు పోయినా టాప్ సెలెక్టెడ్ని చూసి మీరు టీమ్స్ క్రియేట్ చేసుకున్న పక్కా లూజ్ అయ్యే ఛాన్సెస్ హైగా ఉంటాయి. గుర్తుపెట్టుకోరి, లాసే అవుతారు. ఎందుకంటే క్లియర్లీ స్టార్ట్స్ చెప్తున్నాయి, లాస్ట్ మ్యాచ్ కూడా ప్రూవెన్ చేసింది. పేసర్స్, పేసింగ్ ఆల్రౌండర్స్, బ్యాటర్స్ అది ఆ గ్రౌండ్లో హవా నడుస్తుంది. కాబట్టి మీరు మీ టీంని ఎట్లా క్రియేట్ చేసుకోవాలా, మంచి పేసింగ్ ఆల్రౌండర్స్, బ్యాటర్స్ అండ్ పేసర్స్ తోటి చేసుకుంటూ బేస్డ్ ఆన్ టాస్ ఒక్కరో ఇద్దరు మెయిన్ స్పిన్నర్లను కవర్లు చేయాలి. స్పిన్నర్లను అవాయిడ్ చేయడం కాదు, 1 or 2 ఎనఫ్. ఓకే, హోప్ మీకు ప్రిడిక్షన్ అర్థమైంది అనుకుంటున్నా. మళ్ళీ క్విక్ రివ్యూ చేద్దాం. మనకి రెయిన్ పరంగా చూసుకుంటే వెదర్ అయితే మ్యాక్స్ రెయిన్ అయితే ఉండకపోవచ్చు. ఇంకోటి ఏంటంటే పిచ్ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే మనకి ఆ గ్రౌండ్లో బ్యాటర్స్కి మంచి హెల్ప్ఫుల్ పిచ్ అండ్ పేసర్స్కి మంచి హెల్ప్ఫుల్ పిచ్. కాబట్టి
మీరేం చేయాలి, పేసింగ్ ఆల్రౌండర్స్ని, పేసర్స్ని అండ్ బ్యాటర్స్ని ఎక్కువ మీ టీంలో కవర్ చేసుకోవాలి. ఇక క్యాప్టెన్సీ వైస్ కెప్టెన్సీ విషయానికి వస్తే మీరు పేసింగ్ ఆల్రౌండర్స్కి అండ్ బ్యాటర్స్కి లేదా పేసర్స్కి కెప్టెన్సీ వైస్ కెప్టెన్సీ ఇచ్చుకుంటే బెస్ట్. ఇక స్పిన్నర్స్ విషయానికి వస్తే బేస్డ్ ఆన్ టాస్, ఒకవేళ సెకండ్ ఇన్నింగ్స్ కనుక వేసే టీం ఉంటే కనుక ఆ టీం నుంచి ఒక్కరు లేదా ఇద్దరిని మెయిన్ స్పిన్నర్స్ని కవర్ చేస్తే ఎనఫ్. సో ఇది క్విక్ రివ్యూ 4 పాయింట్స్ ఈ మ్యాచ్లో మీరు మెయిన్ గుర్తుంచుకోవాల్సింది. హోప్ మీకు ప్రిడిక్షన్ అర్థమైంది అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.